చంద్రబాబు నాయుడు 7,000 ఇచ్చినాడు. ఏదో సంతోషమైంది, బాగుండం, ఏదో కడపర అన్నం తింటాం, బాగుంటాం, సంతోషంగా. అవును, నెల 4,000 ఇస్తామన్నాడు సార్. ఇప్పుడు 7,000 ఇచ్చినారు. అన్న క్యాంటీన్ ప్రారంభమైంది, చాలా ఆనందంగా ఉందండి. పేదవాళ్ళు తింటాకి మేము ఆటో నగర్ వర్కర్నండి. ఈ 5 రూపాయలతో పని చేసుకుంటాం, తింటున్నాం. బయట టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు అవుతుందండి. భోజనానికి 100 రూపాయలు అవుతుంది. భోజనం చేసి చక్కగా చేయొచ్చు, చాలా మంచిదండి. నెల సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు, ఆల్రెడీ 2 గ్యాస్ బండ్లు డబ్బులు కూడా వేశారు. శ్రీశక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టారు కదా, చాలా ఆనందంగా ఉంది. బస్సు ఆడవాళ్ళకి ఇచ్చారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం ఫ్రీగా వెళ్ళవలసిన భర్తని కూడా రూపాయి డబ్బులు అడగకుండా చంద్రబాబు నాయుడు అన్ని మన అందరికి ఇస్తున్నాడు. అందుకని అతను కృతజ్ఞతలు చెప్తున్నాం. మా పిల్లలు 2 గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. మీరు ఇచ్చే తల్లికి 100 డబ్బులు ఇద్దరికి పడ్డాయి. బుక్స్, మరి బ్యాగులు అన్ని ఇచ్చారు. మీకు చాలా కృతజ్ఞతలు అండి. అన్నదాత సుఖీభవ 7,000 పడ్డాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతులందరికీ ఆనందంగా ఉంది. సోషల్ స్కూల్ అసిస్టెంట్ నాకు ఈ మెగా డిఎస్సిలో ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో నాకు ఉద్యోగం రావడం జరిగింది. ఆటో వాళ్ళు 15,000 ఇచ్చారు. పడిందా మీకు? పని అన్న చాలా బాగుంది అన్న, చాలా హ్యాపీ అన్న. అంత బాగా పడినాయి. మా స్టాండ్ లో అందరికి పడినాయి డబ్బులు, చాలా మందికి పడినాయి.